తిరుమల లడ్డూ వివాదంపై రాజకీయ నాయకులు నోరు అదుపులో పెట్టుకోవడం మంచిదని సిపిఐ నేత నారాయణ అభిప్రాయపడ్డారు. కేరళకు చెందిన సిపిఐ నేతలతో కలిసి ఆయన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని గురువారం దర్శించుకున్నారు. అనంతరం ఆయన ఆలయం ముందు మీడియాతో మాట్లాడారు. పదే పదే లడ్డూల కల్తీపై మాట్లాడటం మంచిది కాదు. కల్తీ జరిగిన మాట వాస్తవమే. ఇందుకు అప్పటి టీటీడీ ఈవో సహా దోషులను శిక్షించాలి. ఈ అంశంపై చట్టం తన పని తాను చేస్తుందని అన్నారు. కానీ అధికార ప్రతిపక్ష పార్టీలు రాజకీయ లబ్ధి కోసం స్వార్థపూరితంగా లడ్డూలపై మాట్లాడుతున్నారని అన్నారు. మేము ఈ రాజకీయ లబ్ధి కోసం ఫైట్ చేసుకోండి, కానీ దేవుణ్ణి అడ్డు పెట్టకండి అన్నారు. కోట్లాది మంది భక్తులను మనోవేదనకు గురి చేసేలా అధికార ప్రతిపక్ష పార్టీలు దయచేసి మాట్లాడవద్దని అన్నారు. నారాయణ, కావాలంటే కుస్తీ పట్టండి, కొట్టుకోండి, ఒకరినొకరు నరుక్కోండి, అభ్యంతరం లేదని అన్నారు. కానీ దేవుణ్ణి మాత్రం అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయవద్దని నారాయణ స్పష్టం చేశారు. తిరుపతి లడ్డూ వివాదం రాజకీయ నాయకులందరూ కూడా నోరు అదుపులో పెట్టుకోవడం మంచిది, మాట్లాడడం మంచిగా నాకు తెలుసు. కల్తీ జరిగిన మాట వాస్తవమే, దాని దోషం శిక్షించాల్సిన మాట వాస్తవమే. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సహా వాళ్ళందరూ కూడా శిక్షించాల్సిందే, ఎస్కేప్ కావడం. అది చట్టం ఓపెన్ చేస్తాం. కానీ అటు అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ వాళ్ళు పొలిటికల్ స్వార్థపూరిత పొలిటికల్ మైలేజ్ కోసం పద్దాకా ఈ రెఫరెన్స్ ఇచ్చి లడ్డుల పైన మాట్లాడుతున్నారు. మేము ఈ రాజకీయ లబ్ధి కోసం ఫైట్ చేసుకోండి, కానీ దేవుణ్ణి అడ్డం పెట్టుకోవాలి. ఇప్పుడు కోట్లాది మంది డివోటీస్ భక్తులు, నేను మన తెలంగాణకు వచ్చి చెప్తున్నాను, కోట్లాది భక్తులు హత్య అయిపోతున్నారు, బాధపడిపోతున్నారు. గడ్డలో ఏం జరిగిందో ఏంటో వాళ్ళకి తెలియదు. కానీ కోట్లాది మంది భక్తుల్ని మనోవేదన గురి చేసే పద్ధతుల్లో అధికార పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీ కానీ మాట్లాడబాకండి దయచేసి. సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయింది, సీట్ ఎంతో జరిగింది. ఆయన ఈవో పాత ఈవోని ఎస్కేప్ అయిన ప్రయత్నిస్తారు, చేయకూడదు, ఆయన ఉండాల్సిందే. అంతవరకు యాక్షన్ తీసుకొని ఈ రాజకీయ నాయకులు మాట్లాడబాకండి. మేము ఈ పొలిటికల్ ఫైట్ చేసుకోండి అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీలు, కానీ దేవుని అడ్డం పెట్టుకోమని చేయబాకండి. దయచేసి స్టాప్ చేయండి డిస్కషన్.